హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజైతే మేము బోట్ క్లబ్ పార్క్ అయితే వచ్చేసామండి కాకినాడలో. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లలు కూడా ముందు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా పచ్చటి వాతావరణం, ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈవినింగ్ పూట ఇక్కడ వచ్చి సరదాగా చిల్ అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తం వాకింగ్ చేసుకోవడానికి కూడా అక్కడ కూడా బాగుంటుందండి. చుట్టూ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఉంది. ఇంతకు ముందు ఇందులో బోట్స్ కూడా వెళ్ళామంటే అండి, ఇప్పుడైతే వెళ్ళడం లేదు. కానీ వాటర్ అయితే మాత్రం చూడండి చాలా బాగుంది. చక్కటి గాలి కూడా వేస్తుందండి, బాగుంది. ఇంకా చుట్టూ అయితే మాత్రం చాలా చెట్లతో పచ్చదనంగా ఉంది. చూస్తున్నారు కదా, అక్కడైతే లోపల ఒక ప్రోగ్రాం కూడా జరుగుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే పిల్లలతో పాటు ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎటువంటి ఫీ అయితే ఏమీ ఉండదండి. ఎటువంటిది పార్క్ అయితే మనం ఏం టికెట్ తీసుకొని ఎంట్రన్స్ అయితే రావాలని ఏమీ లేదు. ఫ్రీ అండి, మనకి ఎంత టైం అయినా ఉండొచ్చు. మినిమం 9 వరకు అయితే ఉంచుతారండి. ఇక్కడైతే పిల్లలందరూ నిన్న సండే కావడంతో చాలామంది పిల్లలు అయితే ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారనమాట చక్కగా. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ దాని వెనకాతలే వాటర్ ఉంటుందండి మొత్తం. ఇక్కడ నడవడానికి వాకింగ్ ఏరియా పక్కనే వాటర్ ఉంటుంది. అలా చూసుకుంటూ నడుస్తున్నప్పుడు మనకి వాకింగ్ చేస్తున్నాను ఫీలింగ్ కూడా ఉండదండి. ఆ చుట్టూ రౌండ్ మనం ఎంత వేసినప్పటికీ కూడా మనం నడుస్తున్నట్టుగా మనకి అసలు అనిపించదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కూర్చోవడానికి కూడా చక్కగా పక్కన గ్రాస్ అయితే, గడ్డి అయితే చాలా బాగుంది. అందరూ కూర్చోవచ్చండి. ఇక్కడ మా అబ్బాయి అయితే మాత్రం నడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంక మా పిల్లలు వచ్చారంటే ఎక్కడ కూర్చోవడం అయితే ఉండదండి, పరిగెత్తడమే, ఇంకా పరుగులు పెడుతూనే ఉంటారు. ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలమైతే మాత్రం వచ్చామన్నమాట ఈవినింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళు పిల్లలు ఫ్యామిలీతో అయితే గడపడానికి చాలా బాగుంటుందండి. ఇంకా అక్కడ కూర్చోవడానికి కూడా బెంచెస్ లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బుద్ధుని విగ్రహం చూసారా ఎంత బాగుందో, రాళ్లతో చేశారనమాట. రాయితో చాలా బాగుందండి. ఇక్కడికి కూడా గ్రీనరీగా ఉంది. ఇక్కడ మా పిల్లలు కూర్చున్నారు. నేనైతే ఈ బుద్ధుని వీడియో తీస్తూ ఉన్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇదిగోండి చుట్టూ కూడా చాలా పెద్ద ఏరియా అండి. వాకింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈవినింగ్ టైంలో వాకింగ్కి వస్తే మాత్రం మనకి హెల్త్ కూడా బాగుంటుంది అండి. మనకంటూ మనం కొంత సమయం కేటాయించుకోవాలి కదండి మన హెల్త్ కోసం. ఇక్కడ మా పిల్లలు అయితే పరిగెడుతూ ఉన్నారనమాట. మా హస్బెండ్ అయితే ఒకవైపు వాక్ చేస్తూ ఉన్నారు, నేనేమో ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. మొన్న ఒక విషయం జరిగింది కదండి, మహారాష్ట్రలో ఒక ఫ్యామిలీ దూకేయడం, అది చూసి చాలా బాధ అనిపించిందండి. ఎంతమంది అయితే ఆ న్యూస్ చూసారో నాకు కామెంట్లో తెలియజేయండి. అక్కడైతే మాత్రం కొడుకుని రక్షించబోయి తండ్రి కూడా పడిపోయాడు. ఇంక వీళ్ళిద్దరూ లేకపోతే నేనెందుకు ఉండడం, తల్లి కూడా దూకేసింది ఆ పైనుంచి. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఆ న్యూస్ చూసినప్పుడు పిల్లలు ఎంతో అల్లారుముద్దుగా చిన్నప్పటి నుంచి మనం పెంచుకుంటాం కదండి, వాళ్ళు కూడా మన కష్టాన్ని, మనం పడ్డ శ్రమల్ని వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుందండి. పేరెంట్స్ కూడా వాళ్ళకి మనం ఎలాంటి కష్టాలు పడి పైకి వచ్చాం, వాళ్ళు ఎలా అయితే పెంచుతున్నామని తెలియజేయండి. కంపల్సరీ పిల్లలకు తెలియజేయాలి. వాళ్ళు అడిగిందాలు ఇచ్చేస్తే వాళ్ళకి కూడా వాల్యూ అనేది తెలియదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కొంగలు అవి మాత్రం ఆ లోపల ఉన్నాయన్నమాట. మీకు క్లియర్ కనిపించలేదో నాకైతే తెలియదు. ఇక్కడైతే మరి పాదాలు అయితే పెట్టి ఉంచారండి. నేనైతే వీడియో తీసాను. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, అవి ఎవరి పాదాలు అనేవి. ఆ కిందన కూడా ఏమీ మెన్షన్ చేయలేదండి. ఇంకా దాని పక్కనే జిరాఫీ బొమ్మ అయితే పెట్టి ఉన్నారనమాట. జిరాఫీ చూస్తున్నారు కదా, అదేదో రియలిస్టిక్గా అనిపించిందండి, అందుకే వీడియో తీశాను నేను కూడా. ఇంక ఈ చుట్టూ చెట్లతో పచ్చగా చాలా బాగుందండి. ఈవినింగ్ పూట వెళ్తే చక్కటి గాలి కూడా వేస్తుంది, బాగుంది. మరి కొంచెం నైట్ టైం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, కానీ కొంచెం వెళ్తురు ఉంటుండగా, లైటింగ్ ఉంటుండగా వెళ్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ మా పిల్లలు అయితే చుట్టూ పరిగెత్తేసారి, అలసిపోయినట్టున్నారు, నడుస్తున్నారు. ఇంకా ఆగమన్నా సరే ఆగరండి. పార్క్ తీసుకొచ్చామంటే ఏ పిల్లలు ఉండరు కదండి. ఇదిగోండి ఇక్కడైతే ఇంక ఇష్టం వచ్చినట్టు పరిగెత్తున్నారు ఆడుకోవడానికి. ఈ చుట్టూ ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్స్ప్లోర్ ప్లేసెసే కాదండి, కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్